నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ సన్నాహాలు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. హనుమకొండలో ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన. లెక్చరర్లు లేరంటూ రోడ్డుపై బైఠాయింపు. హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు. రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణకు టీటీడీ అధికారులు 2 నెలలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాల ఆధారంగా మంత్రుల సబ్ కమిటీ టీటీడీతో కలిసి నిరంతర సమీక్షలు చేపడుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్లు, టోకెన్లు లేని వారికి తిరుమల ప్రవేశం లేదన్న సోషల్ మీడియా ప్రచారం అసత్యమని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలకు భక్తుల అనుమతిని నిరాకరించే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. మొదటి 3 రోజులు టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పిస్తామని, జనవరి 2 నుంచి 7 వరకు టోకెన్లు లేకపోయినా దర్శనానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. భక్తుల సౌకర్యం, భద్రత దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. నాకు తెలుసు గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేం ఉండవండి దీంట్లో. ఎందుకు ఉంటాయి కుట్రలు? కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్. ఎవరు కావాలని ఎవరు చేయరు. కాలేజీలో లెక్చరర్లు లేరంటూ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హన్మకొండ జిల్లా పెద్దమ్మగడ్డ వద్ద ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ ఎదుట విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత ఏడాది కాలంగా ఎలాంటి తరగతులు జరగలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పూర్తి స్థాయి అధ్యాపకులు నియమించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనతో పెద్దమ్మగడ్డ పరిసర ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఏ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు అసలు? మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు సార్. మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళు హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టుంది సార్. మేము ఇక్కడ ఉంటే మాకు ఫ్యాకల్టీ కావాలి. ఎన్ని రోజుల నుండి ఇష్యూ నడుస్తుంది? స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్, కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు సార్. కాబట్టి మేము ఎవరైనా అధికారులకు చెప్పారా మీరు? చెప్పాం సార్. ఆర్సీఓ సార్ చెప్పకుంటే వేరే వాళ్ళు ఫ్యాకల్టీ గురించి చెప్పకుండా చిన్న ఫామ్లు అడిగితే కూడా చెప్పారు సార్. మాకు మ్యాథ్స్ ఏం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాస్తారు, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకేం రాస్తారు. అసలు ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం ఉంటుంది? 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్ కి. అయినా చెప్పలే, అయినా తెలియలే. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్. ఆ సజెషన్స్ మేడం కి ఈ రోజు వరకు పేపర్లే విప్పలేదు సార్. మీ పేరు? మీ పేరు? అక్షిత. వీకెండ్ అనగా ఈ రోజు అన్ని చెప్పేసి మాకు మొత్తం దిశా పీవైకి ఇస్తున్నాయి. ఆ దిశా పీవైకి ఆన్సర్స్ మొత్తం బట్టి పట్టేస్తున్నాం. అందులో రేపు వచ్చే వీకెండ్ లో మొత్తం అవే పెట్టేస్తున్నాం సార్. ఆన్సర్స్ మాకు ఓన్గా చేయడం టాలెంటే లేదు సార్. ఒక్క బాండ్ అడిగితే ఒక్కరు కూడా రావు. పోయినసారి ఫ్యాకల్టీ చేంజ్ అయినప్పటి నుంచి 5 ఐఐటీ సీట్స్ వచ్చినాయి సార్. ఐఐటీ అయితే అంటే మాకు చిన్న బాండ్ అడిగితే కూడా రాదు సార్. మీరు మేడం హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న
దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేయడంతో మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట తప్పనిసరిగా హాజరు కావాలని శివాజీకి నోటీసుల్లో ఆదేశించింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు మహిళా కమిషన్ తెలిపింది. కమిషన్ ముందు శివాజీ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సినిమా వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ సన్నాహాలు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. హనుమకొండలో ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన. లెక్చరర్లు లేరంటూ రోడ్డుపై బైఠాయింపు. హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SV6 న్యూస్.